वनस्पत्युद्भवैर्दिव्ये नानाग्रहे आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि मङ्गलदीपं मङ्गल्ये शिवे सर्वार्थसाधिके नेत्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि। ओके मैडम, ओके रेडी। ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది, మహిళా సంక్షేమం కోసం, మహిళా స్వావలంబన కోసము, సాధికారత కోసము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు తోడుండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లక్ష్యము. ఈరోజు మనకు ఆడోళ్ళకి ఆస్తి హక్కు కూడా ఎన్టీ రామారావు గారే తేవడం జరిగింది, అందరికీ తెలిసి విషయము. ఆ తర్వాత డ్వాక్రా పథకం అని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. ఆయన మానసపుత్రిక డ్వాక్రా అనేది. ఆ తర్వాత మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము, వాళ్ళకి తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాప్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలతో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది, అంతకుముందు 14-19వ సంవత్సరంలో ఎలా ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తే 14-19వ సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి